దేవుడు మాట్లాడుగాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడగాక. మన ధర్మశాస్త్రం కోసం ఒక 4 భాగాలు 4 వారాల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఎంతవరకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. మనం వాక్యంలోకి వెళ్ళిపోవాలి. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? పాపం ఎట్టుదో తెలుసుకోవటానికి, ఇంకొకటి యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించడానికి బాల శిక్షకునిగా ధర్మశాస్త్రం అనేది పనిచేస్తుంది. మన చేతుల్లో ఉన్న బైబిల్లో 2 భాగాలు కనిపిస్తాయి మనకి. ఒకటి పాత నిబంధన అయితే, రెండోది కొత్త నిబంధన. ఆ పాత నిబంధననే ధర్మశాస్త్రం అని అంటారు. ఇశ్రాయేలీలు, ఇప్పుడున్న యూదులు ఈ ధర్మశాస్త్రాన్ని కొన్ని భాగాలుగా కూడా చేసుకుని వాళ్ళు పాటిస్తారు. మొదటి 5 కాండాలు ఉన్నాయి కదా, ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలని వాళ్ళు తోరా ధర్మశాస్త్రం అంటారు. తోరా 5 కాండాలని. అలాగే మిగతా ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, లేకపోతే చరిత్ర గ్రంథాలు కావచ్చు, ఇలా వేరువేరుగా వాళ్ళు డివైడ్ చేసుకుని అట్లా చదువుతారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, పాపం అంటే ఏంటో తెలుసుకోవటానికి, ఇంకొకటి యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపించటానికి. ఇది చదివిన వెంటనే ఒక మనిషికి ఏమర్థం అవ్వాలి? నేను పాపిని అని అర్థం అవ్వాలి. నేను పాపం చేసిన వాడిని, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నాను, కాబట్టి నేను ఈ ఆజ్ఞలు పాటించాలని ప్రయత్నించినా నేను పాటించలేను. యేసుక్రీస్తు వారు మాత్రమే నన్ను పాపం నుంచి విడిపించగలరు అని అర్థం కావాలి. అందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని పాటించటం వల్ల ఏ వ్యక్తి అయినా నీతిమంతుడు అవుతాడా? అవడు. కానీ దేవుడు ప్రతిరోజు చదవమన్నాడు. దేనికోసం? ఈ విషయాలు అర్థం కావటానికి. మనం పాపులమని, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలని అర్థం కావటానికి ఈ మాటలు, ధర్మశాస్త్రాన్ని దేవుడు చదవమన్నాడు. ఇంకొకటి, ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఇశ్రాయేలీలు ఫెయిల్ అయిపోతున్నారు. అప్పుడు దేవుడు ఒక క్రొత్త నిబంధనని ఇస్తానని చెప్పాడు. గతించిన వారం చెప్పినవి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాట ఒకసారి చూడండి. ఇర్మీయా గ్రంథం. ఈ మాట చూసుకుని మనం ముందుకెళ్దాం. ఇర్మీయా గ్రంథం కొంచెం జాగ్రత్తగా వినండి. నిద్ర వస్తే ఒకసారి లేచి నిలబడి మరల కూర్చోండి. నిద్ర బాగానే వస్తుంది కదా అని చల్లగా పడుకోకండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31, 32, 33 వచనాలు. ఇర్మీయా గ్రంథం 31 అధ్యాయం 31 నుంచి 33 వరకు ఒకసారి చదువుదాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినము వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, నేను ఒక కొత్త నిబంధనని ఇస్తాను. ఈ పాత నిబంధనను తీసివేసి కొత్త నిబంధనని ఇస్తాను అంటే, ఇప్పుడు క్రొత్తది రాగానే పాతది ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇప్పుడు మనం కొత్త బట్టలు కొనుక్కోగానే పాత ఏం చేస్తాం? పక్కన పెడతాం కదా. చిరిగిపోయిన వాటిని ఖచ్చితంగా పక్కన పెడతాం, కొత్త వేసుకుంటాం. అలాగే క్రొత్త నిబంధన తీసుకొస్తాను. ఇప్పుడు క్రొత్తది రావాలంటే పాతది ఏమవ్వాలి? ఇప్పుడు ఈ షర్ట్ ఉందండి, నేను ఇంకో షర్ట్ వేసుకోవాలనుకో, ఏం చేయాలి? ఫస్ట్ ఇది తీసేసి పక్కన పెట్టాలి. ఇది తీస్తేనే ఇంకొకటి వేసుకోవటానికి బాగుంటుంది. దీని మీద ఇంకోటి వేసేసుకుంటే దరిద్రంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు క్రొత్త నిబంధన రావాలంటే ఏమవ్వాలి చెప్పాలి?
పాతది తీసివేయాలి. ఇప్పుడు పాతది తీసివేయబడిందా లేకపోతే కొట్టివేయబడిందా లేదా అనేది ఇప్పుడు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. చాలా రోజుల క్రితం ఒక వ్యక్తి నాతో మాట్లాడారు. ఒక చోట ఉంటే ఆయన వచ్చి క్రిస్టియన్ ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, పాత నిబంధన వాళ్ళు జూడాయిజం అనే ఒక బోధ వాళ్ళది, యూదులు వాళ్ళు. మన చుట్టుపక్కల కూడా యూదులు ఉన్నారు, యూదుల్లో చేరిపోయిన వారు ఉన్నారు. ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే, ధర్మశాస్త్రాన్ని మనం ఇప్పటికీ ఫాలో అవ్వాలి. ఏం చేయాలట? ధర్మశాస్త్రాన్ని ఇప్పటికీ మనం ఫాలో అవ్వాలి, విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వాలి. మీరు ఆదివారం పెడుతున్నారు మందిరం, ఆదివారం కాదు శనివారం పెట్టాలి, శనివారం విశ్రాంతి దినం, ఆదివారం కాదు అని చాలాసేపు వాదించాడు. ఆయనకి వివరంగా చెప్పుకుంటూ వచ్చాను కానీ బుర్రకు ఎక్కలేదు. ఇలా ధర్మశాస్త్రాన్ని ఎప్పటికీ ఫాలో అవ్వాలి అనే కొంతమంది ఉన్నారు. ధర్మశాస్త్రం ఎలా కొట్టివేయబడిందో తెలియక దాన్ని ఫాలో అవ్వాలని శనివారం ఆరాధనలు పెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. విశ్రాంతి దినాన్ని పాటించేవారు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ సబ్బాతు అంటారు, దాన్ని ఏమంటారు? సబ్బాతు. దాన్ని ఇజ్రాయేలీల భాషలో, హెబ్రీ భాషలో ఏమంటారంటే సబ్బాతు ఆరాధన. శనివారం పెట్టుకుంటారు, ఆ రోజు ఏ పని చేయరు. మనమైతే ఆదివారాలు పని పెట్టుకుంటాం కానీ వాళ్ళు ఏ పని ముట్టుకోరు, ప్రయాణాలు కూడా చేయరు. ఇశ్రాయేలీల ఆజ్ఞ ప్రకారం, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ ప్రకారం ఏంటంటే ఆ రోజు ప్రయాణాలు చేయకూడదు. కొన్ని కిలోమీటర్ల వ్యవధి ఉంటుంది, ఆ ఊరులు దాటి వెళ్ళకూడదు. ఆ సెక్టార్లోనే ఎక్కడో దిక్కున ఆరాధించుకోవాలి తప్ప వేరే ఊరు ప్రయాణం చేయకూడదు. ఒకవేళ వేరే ఊరు ఆరాధనకి వెళ్ళాలి అని అంటే ముందు రోజు వెళ్ళిపోవాలి, ముందు రోజు వెళ్ళిపోయి అక్కడ ఆరాధించుకొని రావాలి. ఇది రూల్. ఇప్పటికీ చాలా మంది అది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం మన చేతుల్లో ఉన్న ఈ పాత నిబంధన అది కొట్టివేయబడిందా లేదా అనేది మనం ఆలోచిద్దాం. ఎలా కొట్టివేయబడింది? కొట్టివేయబడితే ఎలా కొట్టివేయబడింది, ఒకవేళ కొట్టివేయబడకపోతే దాన్ని పాటించాలా లేదా అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు చాలా విలువైనవి. యవనస్తులు రాసుకుంటే రాసుకోండి, రాయటం వచ్చిన వాళ్ళు రాయండి. ప్రతి వారం, వచ్చే వారం నుంచి ఖచ్చితంగా ఒక బుక్ తెచ్చుకొని రాయటం వచ్చిన వాళ్ళందరూ రాసుకుంటూ ఉండండి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేశాడా లేకపోతే కొట్టివేయబడిందా లేదా అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. నిర్గమాకాండం ధర్మశాస్త్రం కోసం, అందులో ఉండే ఆజ్ఞల కోసం దేవుడు ఏం మాట్లాడాడు అనేవి తెలుసుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 17వ వచనం. 12:17. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి తిని కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండవలెను. ఎలాంటి కట్టడ అంటే నిత్యమైన కట్టడ అంటే ఎప్పుడు ఫాలో అవ్వాలి, ఎప్పుడు ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా దీన్ని పాటించాలి, ఇది నిత్యమైన కట్టడ అని చెప్పారు. ఇప్పుడు మీకు అర్థం కావటానికి, మీ జీవితాంతం ఇది చెయ్యాలి అనడానికి గ్రాంధిక భాషలో నిత్యమైన కట్టడ అంటారు. నిత్యమైన కట్టడ అంటే ఏం లేదు, జీవితాంతం చెప్పాలి, జీవితాంతం ఆచరించాలి అని చెప్తున్నాడు. ఏంటంటే ఇది పులియని రొట్టెల పండగ. ఇశ్రాయేలీలకు దేవుడు ఆ రోజు ప్రధానంగా 7 పండగల్ని పరిచయం చేశాడు. వాటి కోసం మనం వీలైతే వచ్చే వారం మాట్లాడుకుందాం. 7 పండగలు, వాళ్ళు చేయాల్సినవి 7 పండగలు. ఈ పండగల్లో ఈ పులియని రొట్టెల పండగ ఒకటి. ఈ పులియని రొట్టెల పండగని ఏం చేయాలట? నిత్యమైన కట్టడగా ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా వచనాలు ఉన్నాయి, అవి చూడాలంటే కొంచెం టైం పడుతుంది. దేవుడు ఇశ్రాయేలీలకి ఏ ఆజ్ఞ ఇచ్చినా ఏది చెప్పినా ఇది నిత్యమైన కట్టడ, ఇది ఖచ్చితంగా చేయాలి, ఇది ఖచ్చితంగా చేయాలి అని చెప్పుకుంటూనే వచ్చాడు. అర్థమైతేనైనా మాటలు? అర్థం కాకపోతే చివరి వరకు వినండి, అర్థమవుతాయి. శ్రద్ధగా వినండి. ఇశ్రాయేలీలకి దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా ఖచ్చితంగా ఏమని చెప్పేవాడు అంటే ఇది నిత్యమైన కట్టడ, అంటే ఖచ్చితంగా జీవితాంతం
చెయ్యాలి. అర్థమవుతున్నాయా? మీరు సైలెంట్గా ఉంటున్నారే, మాట్లాడండి మరి. ప్రతి వారం మాట్లాడేవారు కదా. ఇది నిత్యమైన కట్టడ, ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇది ఫాలో అవ్వాలి అని దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా, ఇశ్రాయేలీయులకి ఏ ఆజ్ఞ ఇచ్చినా దేవుడు చెప్తూనే ఉండేవాడు. మరొక వచనం చూద్దాం, చూడండి. నిర్గమకాండం 29వ అధ్యాయం 9వ వచనం. 29:9. అహరోనుకు అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును. ఏంటట? అహరోను కుమారులు యాజకత్వం జరిగించాలి అంటే సేవకుల కింద వాళ్ళే ఉండాలి అనేది దేవుడు ఒక నిత్యమైన కట్టడ కింద పెట్టాడు. వాళ్ళు ఎలా రెడీ అవ్వాలి, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, వాళ్ళ సేవ చేసేటప్పుడు ఎలా సేవ చేయాలి అనేది అహరోను ఎవరు? మోషే వాళ్ళ అన్నయ్య. మోషే వాళ్ళ అన్నయ్య, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబం అంతా, ఆ లేవీయులంతా ఎలా యాజకత్వం జరిగించాలి, ఎలా వారి సేవా పరిచర్ని చెయ్యాలి అనేది దేవుడు ఒక నిత్యమైన కట్టడగా చేశాడు. ఇదే కాదు, ఏ ఆజ్ఞ చెప్పినా, ఏ రూల్ పెట్టినా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఏ మాట అది? నిత్యమైన. అందరూ చెప్పండి ఒకసారి, ఇంకో కొంచెం గడిగా చెప్పండి. నిత్యమైన కట్టడ అంటే ఖచ్చితంగా జీవితాంతం చెయ్యాలి. ధర్మశాస్త్రం ఇప్పటికీ ఫాలో అవ్వాలి, ధర్మశాస్త్రం ఇప్పటికీ మనం జరిగించాల్సిందే అని చెప్పేవాళ్ళు ఈ మాటలే చూపిస్తారు. ఏమనంటే ఇది నిత్యమైన కట్టడ, ఇది నిరంతరం మనం ఏం చేయాలా జరిగించాలి, ఖచ్చితంగా చెయ్యాలని దేవుడు చెప్తే మీరేంటి కొట్టివేయబడింది అంటున్నారు అని అంటారు. ఇంకో మాట చూపిస్తారు వాళ్ళు, యేసుక్రీస్తు వారు అన్న మాట చూపిస్తారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అనడానికి మాట చూపిస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు. ఒక నిమిషం చదువు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. తర్వాత మాట, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి, చెప్పాలంత ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి వచ్చాను. ఎందుకు వచ్చాను? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అంటే పాటించటానికి వచ్చాను, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు అని చెప్తున్నారు. ఈ మాట చూపిస్తారు వాళ్ళు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే కొట్టివేయటానికి రాలేదు అని. యేసుక్రీస్తు వారు అసలు వచ్చింది దేనికంటే కొట్టివేయటానికి రాలేదు, మీరెందుకు కొట్టివేయబడుతుంది అంటున్నారు అని అంటారు. ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా లేదా, ఈ ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అవ్వాలా లేదా అనే విషయాలు మనకు అర్థం కావాలంటే ధర్మశాస్త్రాన్ని సాధారణంగా 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఎన్ని భాగాలు? 3 భాగాలు. అందులో మొదటిది ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం, సెర్మోనియల్ లా అంటారు దాన్ని. సెర్మోనియల్ లా అంటే ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం. దేవుడు వారికి కొన్ని ఆచారాలు, పద్ధతులు, పండగలు, కట్టడలు పెట్టాడు. అంటే ఇశ్రాయేలీయులు ఏ పాపం చేసినా వాళ్ళ బలి అర్పించాలి. ఏం చేయాల? బలి. ఏదన్నా పావురం కావచ్చు, లేకపోతే ఏదన్నా గొర్రె కావచ్చు, మేక కావచ్చు, పట్టుకెళ్ళి అర్పించాలి. వాళ్ళు 7 పండగలు చేయాలి. ఎలా ఈ రూల్స్ అనేవి, పండగలు అనేవి, ఆచారాలు, వాళ్ళు మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు, పరిశుద్ధంగా వెళ్ళాలి. ఇలాంటివన్నీ కొన్ని ఆచారాలు అనేవి ధర్మశాస్త్రంలో ఉన్నాయి.
ఇది ఆచార సంబంధమైన సెరమోనియల్ లా, అంటే ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం అంటారు. రెండోది సివిల్ లా, అంటే న్యాయబద్ధమైన న్యాయ సంబంధమైన ధర్మశాస్త్రం. ఇందులో ఇశ్రాయేలీలు ఎలాంటి న్యాయాన్ని అవలంబించాలి, బయట ఉన్న వ్యక్తుల్లా వీళ్ళు ఉండటానికి వీల్లేదు. ఎవరికన్నా అప్పు ఇచ్చారనుకోండి, బయట వాళ్ళ వడ్డీ తీసుకోవడానికి వీల్లేదు. ఎవరన్నా పేదలు కనిపించారనుకోండి, బయట వాళ్ళ చిచి ఆతల పో అంటానికి వీల్లేదు. పేదలకు సహాయం చేయాలి. అప్పు ఇచ్చేటప్పుడు బయట వాళ్ళ దగ్గరలాగా మన సహోదరుల దగ్గర వడ్డీలు వసూలు చేయకూడదు. ఇలాంటి కొన్ని నియమ నిబంధనలు అనేవి పెట్టారు. దీన్ని న్యాయ సంబంధమైన ధర్మశాస్త్రం అంటారు. మొట్టమొదటిది ఏంటి? ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం. ఇందులో ఏముంటాయి? బలులు, పండగలు, ఈ ఆచారాలన్నీ ఉంటాయి. రెండోది చెప్పాలంతా. మొట్టమొదటిది ఏంటి? రెండోది న్యాయ సంబంధమైన ధర్మశాస్త్రం. మూడోది మోరల్లా, అంటే విలువలతో కూడిన ధర్మశాస్త్రం. ఏంటి? ఇంగ్లీష్లో అక్కర్లేదు, తెలుగులో చెప్పండి. విలువలతో కూడిన ధర్మశాస్త్రం అంటే కొన్ని విలువలు అనేవి దేవుడు ఇచ్చాడు. వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, మీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇలాంటి విలువలు కొన్ని ఇచ్చాడు. వీటిని ఏమంటారు? విలువలతో కూడిన ధర్మశాస్త్రం. 3 భాగాలు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది చెప్పాలి, రెండోది, మూడోది. ఈసారి మరలా చెప్పండి. మొట్టమొదటిది, రెండోది, మూడోది. 3 ధర్మశాస్త్రాలు. అంటే 3 ధర్మశాస్త్రాలు కాదు, 3 భాగాల కింద వీటిని విభజించారు. ఇప్పుడు కొట్టివేయబడింది అని అంటే చాలా మంది మాట్లాడే విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం కొట్టివేయబడితే వ్యభిచారం చేయొచ్చా? ధర్మశాస్త్రం కొట్టివేయబడితే అబద్ధాలు ఆడొచ్చా? ధర్మశాస్త్రం కొట్టివేయబడితే విగ్రహారాధన చేయొచ్చా అని అంటారు. ధర్మశాస్త్రం అంటే అదొక్కటే కాదు. ధర్మశాస్త్రంలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల్లో ఒకటి మనం కింద చెప్పుకున్న విలువలతో కూడిన మోరల్లా, విలువలతో కూడిన ధర్మశాస్త్రం. ఇది కొట్టివేయబడిందంటే ధర్మశాస్త్రం అంతా కొట్టివేయబడింది. మరి అవి చెయ్యొచ్చా? దొంగతనం చేయొచ్చా, వ్యభిచారం చేయొచ్చా, ఇవి చెయ్యొచ్చా అంటే చేయకూడదు. దేవుడు ఆ ఆజ్ఞల్ని కొంచెం మార్చి మనకి ఇవ్వటం జరిగింది. ఆ ఆజ్ఞల్ని మనం ఎలా పాటించగలము, ఆజ్ఞల్ని డైరెక్ట్గా మనంతట మనం పాటించలేము, ఎలా పాటించగలమో చెప్పాడు. ఆ విషయాలు మనం తర్వాత ఆలోచిద్దాం, వచ్చే వారం ఆలోచిద్దాం. ధర్మశాస్త్రం అంతా ఈ 3 విభాగాలుగా చెప్పుకున్నాం. ఈ 3 విభాగాలు కొట్టివేయబడ్డాయి. ఈ 3 విభాగాలు కొట్టివేయబడ్డాయి. మొట్టమొదటిది ఆచార సంబంధమైనవి. వాళ్ళు పాటించిన ఆచారాలు మనం పాటించాల్సిన అవసరం లేదు. న్యాయ సంబంధమైన ధర్మశాస్త్రం. వారికి ఉన్న న్యాయం వేరు, మనకుండే న్యాయం వేరు. మీకు అర్థం కావడానికి ఎలా చెప్తున్నాను. ఇశ్రాయేలీల ప్రజలు ఎవరైనా మన పన్ను ఎరగొట్టారు అనుకోండి, కోపం వచ్చి గట్టిగా దవడ మీద కొట్టేశారు అనుకోండి, మన పన్ను ఊడిపోయింది అనుకోండి, వాళ్ళకున్న రూల్ ఏంటో తెలుసా? పంటికి పన్ను. వాళ్ళని పళ్ళు ఊడగొడితే నువ్వు కూడా వెళ్ళి అది పంటికి పన్ను, కంటికి పన్ను. నీ కంటికి ఏదన్నా లాభం చేశారు అనుకోండి, నువ్వు కూడా వాళ్ళ కళ్ళు పీకే వచ్చి వెళ్ళేసి, వాళ్ళు నేను కొడితే నువ్వు తిరిగి వెళ్ళి కొట్టేవచ్చు. నీ సహోదరుని ప్రేమించాలా, నీ శత్రువుని ద్వేషించాలి. ఇలాంటి కొన్ని నియమ నిబంధనలు, ఇలాంటి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. నిన్ను ఎవరైనా ఆపద కలిగిస్తే, నీకు ఎవరైనా నష్టం కలిగిస్తే వాళ్ళు నువ్వేం చేయొచ్చు? ఆచారాలు, వాళ్ళు పాటించిన బలులు మనం పాటించక్కర్లేదు. ఒకవేళ పాటిస్తే ప్రతి చర్చిలో చేయాల్సిన పని ఏంటంటే, మందిరానికి వచ్చేటప్పుడు మీరు ఒక మేకపిల్లని అట్టుకు రావాలి. ఇక్కడికి ఒక మేకపిల్లని పట్టుకుని వస్తే ఆ మేకపిల్లని బలిచ్చేసి మీరు వెళ్ళిపోతామే. ఆ మేకలు, ఆ కోళ్ళు ఏమైనా ఉంటే మేము తీసేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇలాంటి ఆచారాలు ధర్మశాస్త్రం ప్రకారం చెయ్యాలి. ఇప్పుడు చేస్తున్నామా? ఆ ఆచారాలు మనం పాటించాల్సిన అవసరం లేదు. అవి ఇవ్వటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవి కూడా మనం ధ్యానిద్దాం. దేవుడు బలి ఎందుకు ఇమ్మన్నాడు, ఆ కోడెల్ని మేకల్ని ఆ రోజు బలి ఎందుకు ఇమ్మన్నాడు, వారి న్యాయ విధులేంటి, మన న్యాయ విధులేంటి, ఈ విషయాలన్నీ మనం తర్వాత ఆలోచించుకుంటూ వద్దాం. ఇప్పుడు ఆచార సంబంధమైనవి పాటించక్కర్లేదు. రెండోది న్యాయ సంబంధమైనవి. వాళ్ళ ప్రాంతం ప్రకారం వాళ్ళకున్న న్యాయం వేరు, మనకుండే న్యాయం వేరు. ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయండి,
ఆ దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆజ్ఞ, ఒక్కొక్క చట్టాలు అనేవి, ఒక్కొక్క న్యాయం అనేది ఉంటుంది. మన దేశంలో ఉన్నట్టే పక్క దేశంలో ఉండాలంటే కుదరదు. ఇప్పుడు మనకి రోడ్డుకి ఎడం పక్కన వెళ్తాం, మనం వెళ్ళేటప్పుడు ఎడం పక్క వెళ్తాం, వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉన్నారు, వెళ్ళేటప్పుడు ఎడం పక్కన వెళ్ళి వచ్చేటప్పుడు. మీరు నాతో మాట్లాడితే మీకు నిద్ర రాదు, అడిగినప్పుడు సమాధానం చెప్పారు అనుకో నిద్ర రాదు. మీరు అడిగినప్పుడు అలా చూసారు అనుకోండి, సాతాను వచ్చి జవాలు కొడుతుంది, హాయిగా పడుకోమని. జరుగుతుందండి. ఇప్పుడు మనం రోడ్డుకి ఎడం పక్కన వెళ్తాం, ఇతర దేశాల్లో అయితే కుడి పక్కన వెళ్ళి ఎడం పక్కన వస్తారు. అక్కడ రూల్ ఇక్కడ ఫాలో అవుతానంటే అవదు. నువ్వు వెళ్ళే పక్కన ఎక్కడో తుప్పల్లో ఉంటావు. నువ్వు కుడి పక్క వెళ్ళేటప్పుడు ఎడం పక్కనే వెళ్ళాలి, వచ్చేటప్పుడు కుడి పక్కనే రావాలి. వాళ్ళకి అలా కాదు, ఇక్కడ అక్కడికి వెళ్తానంటే కుదరదు. ఇక్కడ నుంచి డ్రైవింగ్ చేయడానికి కొంతమంది కువైట్ వెళ్తారు కదా, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. వాళ్ళకి బ్రేకులు వేరే పక్కన ఉంటాయి, మనకి బ్రేకులు వేరే పక్కన ఉంటాయి. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది, మనం వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. వాళ్ళు కుడి పక్కన వెళ్తారో ఎడం పక్కన వస్తారు. కుడి పక్కన ఎడం పక్కన ఉంటుంది. మీరు మాట్లాడుకుని జాగ్రత్తగా మీకు తెలిసి ఉండదు. వెళ్ళేటప్పుడు కుడి పక్కన. కువైట్ అంటే కేవలం కువైటే కాదు, అరబ్ కంట్రీస్ అన్ని. జాగ్రత్తగానండి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఎడం పక్కన వెళ్ళాలి, కుడి పక్కన రావాలి. ఇది మన నియమం. వాళ్ళ నియమాలకి మన నియమాలకి కొన్ని తేడాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు విలువలు ఉన్నాయి, విలువలు. ఆ విలువలు మాత్రం అప్పటికి ఇప్పటికి విలువలతో కూడిన ధర్మశాస్త్రం అప్పటికి ఇప్పటికి ఒకటే. అప్పుడు వ్యభిచారం చేయకూడదు, ఇప్పుడు వ్యభిచారం చేయకూడదు. అప్పుడు దొంగతనం చేయకూడదు, ఇప్పుడు కూడా దొంగతనం చేయకూడదు. కానీ వీటిని ఎలా పాటించాలనేవి దేవుడు చెప్పాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా ఏం చేయబడిందంట? ఎలా కొట్టివేయబడిందో చెప్తాను. కొట్టివేయబడిందని డైరెక్ట్గా చెప్పేయట్లేదు, ఎలా కొట్టివేయబడింది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం ఎందుకు దేవుడు కొట్టివేశాడు అనే విషయాలు కూడా ఆలోచిద్దాం. మనం ముందుగా రోమిలకు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక. అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినండి. రోమీలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. 14. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఒకసారి మరలా చదవండి, మీరు అక్కడే గమనించండి. మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలి. మీరు చదవండి. విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారట ఈ వచనం ప్రకారం? దేనికి సమాప్తి? ధర్మశాస్త్రానికి సమాప్తి అంటే ముగింపు పలికేశారట. ఏం చేశారు? ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు వారు ముగింపు పలికారట. దేనికోసం అంటే విశ్వసించు ప్రతి వారికి ఏం కలగాలి? నీతి కలగటానికి. ధర్మశాస్త్రం పాటించడం వల్ల నీతి కలుగుద్దా? నీతి కలగదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి ఏమవడు? నీతిమంతుడుగా అవ్వడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రాన్ని ముగించి విశ్వసించిన ప్రతి వాడు ఏమవటానికి ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని ముగించాడంటే నీతిమంతుడు అవ్వటానికి. ధర్మశాస్త్రాన్ని ముగించేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే ఏమవుతుంది? నీతిమంతులు అవుతాము. ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని ఏం చేయబడదు? కొట్టివేయటానికి రాలేదు. దేనికోసం వచ్చాను? ఆ మాట యేసుక్రీస్తు వారు చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడే యేసుక్రీస్తు వారు క్లియర్గా చెప్పారు. ఆ విషయం మనకి కొంతమందికి అర్థం కాక యేసుక్రీస్తు వారు కొట్టివేయటానికి రాలేదు అని చెప్తారు. యెహోవా గ్రంథాన్ని అంటే ఈ బైబిల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలా పడితే అలా చదివితే ఇది అర్థం కాదు. యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. చూడండి, ఇందాక మనం చదువుకున్న మాటే. ఒకసారి రాగమ్మ, అందరితో వేస్తున్నారు. చదువు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకి గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే
ధర్మశాస్త్రాన్ని అయినా ప్రవక్తల వచనాలనైనా నేను కొట్టివేయటానికి రాలేదు, వాటిని నెరవేర్చటానికి వచ్చాను. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞల్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. ప్రవక్తలు కొన్ని వచనాలు చెప్పారు కదా, ఆ ప్రవక్తల వచనాల్ని నేను నెరవేర్చడానికి వచ్చాను తప్ప కొట్టివేయటానికి రాలేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారట? ఎందుకు వచ్చారు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటానికి ప్రత్యేకమైన ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, మనం సాధారణంగా చెప్తాం ఏమని, పాపుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఇదే మాటను కొంచెం డీప్గా మాట్లాడుకోవాలంటే, కొంచెం లోతుగా మాట్లాడుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు. మనుషులు ఎవ్వరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోతే అది కొట్టివేయబడదు. ఇప్పుడు నా షర్ట్ నేను తీయకపోతే కొత్త షర్టు వేసుకోలేను. అలాగే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయకపోతే కొత్త నిబంధన అనేది రాదు. కొత్త నిబంధన, నూతన నిబంధన రాకపోతే మనుషులందరూ ఏమవరు? నీతిమంతులు అవ్వరు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవటం వల్ల ఏమవ్వం? మనం నీతిమంతులు అవ్వం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, ఇప్పుడు మనుషులు ఎవ్వరూ నెరవేర్చలేకపోతున్నారు, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారట. ఏంటి? ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారట. ఆ కింద ఆయన ఒక హింట్ ఇస్తున్నారు, చూద్దాం. చూడండి 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఆయన చెప్తుంది ఏంటంటే, ఆకాశమైన భూమైన గతించిపోతుందేమో కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు ఏమవుదు? మరలా చెప్తున్నాను, ఆకాశమైనా గతించిపోతుంది, భూమైనా గతించిపోతుంది, ధర్మశాస్త్రం అంతా నెరవేరేంత వరకు ఏమవుదు? తప్పిపోదు. అంటే కొట్టివేయబడదు. ఏం జరిగేదాకా? నెరవేరేదాకా కొట్టివేయబడదు. నెరవేరిపోతే అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నేను నెరవేర్చడానికి వచ్చాను, నెరవేరితే ఏమైపోద్ది? అదే చెప్పారు అక్కడ. అదే చెప్తే ఈ మాటను మనం చాలా మంది చదివి ఏం చేస్తారంటే, ధర్మశాస్త్రం కొట్టివేయడానికి ఆయన రాలేదు అని చెప్తారు. నేను నెరవేర్చడానికి వచ్చాను, నెరవేరేంత వరకు కొట్టివేయబడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారా? ధర్మశాస్త్రంలో కొన్ని విలువలతో కూడిన ఆజ్ఞలు మనం చూసాం. వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, ఇలాంటివి. ఇందులో యేసుక్రీస్తు వారు ఏమైనా చేశారా? ఏది చేయలేదు. ఇప్పుడు దాన్ని పాటించినట్టేనా? న్యాయ సంబంధమైన విధులు ఉన్నాయి. ఆ న్యాయ సంబంధమైన విధులు, ఎదుటి వారిని, పేదలను ప్రేమించాలి, అప్పు ఇచ్చేటప్పుడు వడ్డీలు ఎక్కువగా తీసుకోకూడదు, లేకపోతే వారికి ఉన్న న్యాయ సంబంధమైన విధులు, వాళ్ళు విశ్రాంతి దినం పాటించడం కావచ్చు, ఏవైనా ఇవి పాటించారు లేదా? ఆయన పాటించారు. ఇప్పుడు వారికి ఉన్న ఆచారాలు, ఇశ్రాయేలీలకు ఉన్న ఆచారాలు పాటించారు. 8వ దినాన్ని సున్నతి తీసుకున్నారు, ప్రతి విశ్రాంతి దినాన్ని దేవాలయానికి వెళ్ళేవారు, ఆయన బాప్తిసం కూడా పొందారు. ఇలాంటి ఎన్నో ఆ ధర్మశాస్త్రాన్ని అన్నిటినీ, ఆచార సంబంధమైన వాటన్నిటిని పాటించారు. ఒకటి ఆచార సంబంధమైనవి పాటించారు, న్యాయ సంబంధమైనవి పాటించారు, విలువలతో కూడిన ధర్మశాస్త్రాన్ని ఇంకొంచెం తీసేయండి. ప్రతిదీ ఆ 3 రకాల విభాగాలని ఆయన పాటించాడు. అందుకే యేసుక్రీస్తు వారు మాట చెప్తారు ఏంటంటే, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? ధైర్యంగా జనాలందరి ముందు నిలబడ్డాడండి ఆయన. ఎలా చూడండి, జనాలందరి ముందు నిలబడి నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అంటే ఎవరు నిరూపిస్తారు? నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా చెప్పండి. నువ్వు పలానా పాపం చేసావు, పలానా చోట ఇలా చేసావు, అలా చేసావు, పలానా అబద్ధం ఆడావు అని మీలో ఎవరైనా చెప్పగలరా? ఆయన ధైర్యంగా మాట్లాడగలిగారని. మనం అయితే నిలబడి నేనేం పాపం చేయలేదు, ఎవరైనా నిరూపించగలిగితే నిరూపించండి అని ఎంతమంది మనం ధైర్యంగా చెప్పగలం? ఖచ్చితంగా చెప్పలేం. ధర్మశాస్త్రాన్ని మనం అయితే నెరవేర్చలేదు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? నెరవేర్చారు కనుక అంత ధైర్యంగా చెప్తున్నారు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నెరవేరిన తర్వాత ఏమైపోద్ది?
ఏమైపోద్ది? నెరవేరిన తర్వాత కొట్టివేయబడిపోద్ది. కాబట్టి నేను నెరవేర్చడానికి వచ్చాను. యేసుక్రీస్తు వారు సిలువలో ఒక మాట పలుకుతారు. యోహాను సువార్త 19:30లో ఉంటుంది. సమాప్తమయ్యింది అన్న మాట పలుకుతారు. మనం 7 మాటలు ధ్యానించేటప్పుడు సమాప్తమైంది. ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. నువ్వు చెప్పు. సమాప్తమైంది. 7 మాటల్లో ఒక మాట సమాప్తమైంది అనే మాట మాట్లాడతారు. ఏం సమాప్తం అయిపోయింది? ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చదువుకున్నాం. ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నారు. ఏమై ఉన్నారు? ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నారు. నేను ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చేశాను అనడానికి గుర్తుగా ఆయన చెప్పిన మాట ఏంటంటే సమాప్తం అయిపోయింది. మనుషులెవ్వరూ పాటించలేని, మనుషులెవ్వరూ పాటించి నీతిమంతులు అవ్వలేని ధర్మశాస్త్రాన్ని నేనేం చేశాను? పాటించి ముగించేశాను. ఇక ధర్మశాస్త్రం కింద మీరు లేరు. ఒక నూతన నిబంధనని మీ హృదయాలలో రాస్తానని ఇర్మియా గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆ క్రొత్త నిబంధనని మీకు ఇవ్వబోతున్నాను. యేసుక్రీస్తు వారు శిష్యులతో ఒక మాట చెప్తారు. రొట్టె ద్రాక్షరసం వాళ్ళకి ఇస్తూ, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. రక్తం వల్ల ఏమవుతుందట? క్రొత్త నిబంధన. ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా, మన పాపాల నిమిత్తం ఆయన చనిపోవటం ద్వారా, ఆయన రక్తం వల్ల ఒక క్రొత్త నిబంధన, ఒక నూతన నిబంధన రాబోతుంది. ఆ నూతన నిబంధన సంఘమే మనం. ఆ నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారిని అంగీకరించి నీతిమంతులుగా చేయబడి ఇదిగో సంఘంలో ఇలా కొనసాగుతున్నాం. మనం ఎవరు అని అంటే మన పేర్లు చెప్పుకుంటాం. మనం ఎవరు అంటే నువ్వు నీతిమంతుడివా పాపివా అని అడిగితే మేము పాపులమండి అని చెప్పుకుంటాం మనం. కానీ యేసుక్రీస్తు వారు మనల్ని ఏమని పిలుస్తారు తెలుసా? మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధులు అని పిలుస్తారు. అర్థమవుతుందా? ఆయన గొప్ప నీతిని మనకిచ్చాడు. ఆయన నీతిని మనంతటి మనం సంపాదించుకున్న నీతి కాదు ఇది. ఆయన నీతిని మనకిచ్చారు. ఆయన నీతిని మనకిచ్చి మన కోసం, మన తరపున ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ముగించారు. అందుకే సిలువలో పలికిన మాట ఏంటి? సమాప్తమైంది. దేనికి సమాప్తమైంది? ధర్మశాస్త్రానికి సమాప్తమైంది. ఇక ధర్మశాస్త్రం కింద మనం ఉండము. నెరవేరే వరకు సమాప్తం అవదు, నెరవేరే వరకు కొట్టివేయబడదు. ఆయన నెరవేర్చి కొట్టేశారు. మనుషుల వల్ల ఎంతో మంది భక్తుపరులు, అబ్రహాం కావచ్చు, లేకపోతే నోవాహు కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, ఎంతమంది అయితే ప్రవక్తలు, ఏషియా గారు, ఇర్మియా గారు, ఈ ప్రవక్తలు అందరూ ఎంతమంది ఉన్నారో, ఈ ప్రవక్తల వల్ల కానిది, భక్తిపరుల వల్ల కానిది, ఎవ్వరి వల్ల కానిది యేసుక్రీస్తు వారు వచ్చి ఈ లోకంలో ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని మన కోసం నెరవేర్చి కొట్టేశారు. ఒక చక్కని సులువైన మార్గాన్ని మనకి ఇచ్చారు. ఏంటంటే మీరు విశ్వసించండి, ఏమవుతారు? నీతిమంతులు అవుతారు. మీలో పాపం పెట్టుకుని మీరు ఎప్పటికీ ఆ ఆజ్ఞలు పాటించలేరు. మీలో ఉన్న పాపాన్ని నేను తీసేస్తున్నాను, మీ తరపున ధర్మశాస్త్రాన్ని నేను ఫాలో అవుతున్నాను, ఒక నూతన నిబంధన మీకు ఇస్తున్నాను, ఒక కొత్త నిబంధన. నిబంధన అంటే ఏం లేదండి, నిబంధన అంటే ఒప్పందం. ఏంటి నిబంధన అంటే? ఒప్పందం. ఒప్పందం అంటే ఒప్పందం అంటే నేను చెప్పిన తెలుగే. నిబంధన అంటే ఒప్పందం. మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఒక కాంట్రాక్ట్, ఒక డీల్. మీరు ఎలా చేయండి, నేను మిమ్మల్ని ఇట్టి విధంగా ఆశీర్వదిస్తాను. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఇవి పాటించండి నాయన అని చెప్పాడు. ఇవి పాటించి మనం నీతిమంతులు అవలేమని మనకు అర్థమైంది. ఇప్పుడు క్రొత్త నిబంధన, కొత్త ఒప్పందం, దేవునికి మనకి మధ్య ఒక ఒప్పందం. ఇప్పుడు మీకు ఆ ఒప్పందం అంటే నిబంధన ఏంటో అర్థం కావడానికి ఒక మాట చెప్పేసి నేను ముందుకెళ్తాను. నోవాహు జలప్రలయంలో నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. రక్షించబడిన తర్వాత వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళతో ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, మిమ్మల్ని ఎప్పుడూ నీటితో ఇంకా సంహరించను, ఇక నీటి ద్వారా మిమ్మల్ని ఈ జలప్రలయం లాంటిది మరలా రప్పించను అని చెప్పి మీకు నాకు ఒక నిబంధన గుర్తుగా ఆకాశంలో ఈ ధనుస్సు ఉంచుతున్నాను. ఏంటి? ధనుస్సు ఉంచుతున్నాను. మనం వర్షం వచ్చేటప్పుడు మనం ఆ ధనుస్సుని చూస్తాం, రంగురంగుల ధనుస్సు.
ఆ, దాన్ని వాళ్ళ భాషలో వాళ్ళ దేవుడి పేరు పెట్టుకుని అలా మాట్లాడతారు. మనం మాత్రం ధనుస్సు అనాలంటే. ఉం? ఒక ధనుస్సును పెట్టాడు దేవుడు, ఒక అందమైన రెయిన్బో, రంగురంగులుగా కనిపిస్తుంటది. అది దేనికి నిబంధన అంటే నోవాహు జలప్రలయంలో దేవుడు ఇంకెప్పుడు మిమ్మల్ని నీటి ద్వారా సంహరించను, ఎలాంటి భయంకరమైన జలప్రలయం ఇంకా రాదు అని చెప్పడానికి ఆకాశంలో ఏం పెట్టాడు? బాగా వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత కనిపిస్తుంటది. అది అది కనిపించినప్పుడల్లా మీకు ఏం మాట గుర్తు రావాలి? దేవుడు నోవాహుతో చెప్పిన మాట. తన కోపాన్ని చల్లార్చుకుంటున్నాడు దేవుడు. వర్షం బాగా వచ్చేస్తుంది, ఆ వర్షం ఆగకుండా 40 రోజులు అప్పుడు వచ్చినట్టు వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది? ఆ వర్షం వచ్చేటప్పుడు దేవుడు నోవాహుతో చేసిన ఆ నిబంధన, ఆ ఒప్పందాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ ధనస్సు కనిపిస్తుంది మనకి. అర్థమవుతుందా? ఆ ధనస్సు కనిపించిన వెంటనే దేవుడు తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. మనుషులు చేసిన పాపానికి దేవుడు తన కోపాన్ని చల్లార్చుకున్నాడు అని చెప్పటానికి ఒక నిబంధన గుర్తు అది. ఇప్పుడు ఆ నిబంధన గుర్తు అలాగే దీనికి కూడా, కొత్త నిబంధనకు కూడా ఒక నిబంధన గుర్తుంది, పాత నిబంధనకు కూడా ఒక నిబంధనకి గుర్తుంది. నిబంధన గుర్తు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మనం ఆంబోతులు చూస్తుంటాం. వచ్చేసిన ఆంబోతులు, మీకు అర్థం కావట్లేదు చెప్తున్నాను. వచ్చేసిన ఆంబోతులు, అది వచ్చేసిన ఆంబోతు ఊరి మీద తిరుగుతుంది అనడానికి దానికి ఒక గుర్తు ఉంటుంది. ఏంటది? వచ్చేసి వదిలేస్తారు. అదే నిబంధన గుర్తు అంటే. అర్థమవుతుందా? ఇంకా మీకు బాగా అర్థం కావటానికి, పెళ్లిలో తాళి కట్టేటప్పుడు కానీ ఉంగరం పెట్టేటప్పుడు కానీ ఒక మాట చెప్తుంటారు పెళ్లి ప్రమాణాల్లో. ఏమని? నీకు నాకు మధ్య ప్రేమకు, అలాగే నిన్ను ఎప్పుడు నేను విడిచిపెట్టను అనడానికి ఈ నిబంధనకు గుర్తుగా నేను ఈ ఉంగరాన్ని నీకు ధరింపజేస్తున్నాను. నిబంధనకి ఒక గుర్తు, నిబంధనకి అంటే ఒప్పందానికి ఒక గుర్తు. ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఒక డీలింగ్ మాట్లాడుకున్నాం అనుకోండి, కింద ఒక సంతకం పెట్టించుకుంటారు. దేనికోసం? మనం ఇలా మాట్లాడుకున్నాం, దాన్ని ఖచ్చితంగా మీరు చెయ్యాలి. కొన్ని జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా, కొన్ని ప్రైవేట్ జాబుల్లో జాయిన్ అయినప్పుడు కూడా కొన్ని రూల్స్ ఇస్తారు. ఈ రూల్స్ ప్రకారం ఉంటుంది జాబు, కింద సంతకం చేయి అని. అవన్నీ చదువుకున్న తర్వాత సంతకం చేయాలి. నిబంధనకి కొన్ని గుర్తులు అనేవి ఈ సమాజంలో ఉంటాయి. అలాగే దేవుడు కూడా నిబంధనకి కొన్ని గుర్తులు పెట్టాడు. ఒక నూతన నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధనకు కూడా ఒక గుర్తుంది, పాత నిబంధనకు కూడా ఒక గుర్తుంది. ఆ గుర్తులు ఏంటో మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం పాత నిబంధన ఏమైంది? ఎలా కొట్టివేయబడింది? యేసుక్రీస్తు వారు ఏం చేసి కొట్టివేశారు? నెరవేర్చి కొట్టివేశారు. ఆ మాట ఆయన ముందే చెప్పాడు, నేను నెరవేర్చి కొట్టివేస్తాను, నెరవేర్చడానికి వచ్చాను, అది నెరవేరేంత వరకు కొట్టివేయబడదు అని. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద ఉన్నామా? ధర్మశాస్త్రం కింద లేము. ఆ మాట చూసి ముగించుకుందాం. చూడండి చివరగా గలతీయులకు రాసిన పత్రిక మనం ఒకసారి చదువుకున్న మాట మనం ఒకసారి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము. ఇక్కడ బాల శిక్షకుడు అంటే ఎవరు? అది అలా చెప్పాలి సమాధానం. బాల శిక్షకుడు అంటే ధర్మశాస్త్రం. ఈ బాల శిక్షకుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు యొద్దకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు యొద్దకు నడిపించబడిపోయిన తర్వాత, విశ్వాసం వెల్లడైపోయిన తర్వాత, విశ్వాసం వెల్లడైపోతాం అంటే విశ్వసించి మనం నీతిమంతులం అవుతాము అని తెలిసిన తర్వాత ఇక మనం ఎక్కడుండో? బాల శిక్షకుని కింద అంటే ధర్మశాస్త్రం కింద మనం ఉండము. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం ఫాలో అవ్వాల్సిన అవసరత లేదు. మనం ధర్మశాస్త్రం కింద లేము. ఒకవేళ ధర్మశాస్త్రం కిందే ఉంటే అవి పాటించి మనం ఎప్పటికీ నీతిమంతులు అవ్వలేము. ఆయన మన కోసం పాటించి విశ్వాసాన్ని వెల్లడిపరిచాడు. ఆయన్ని విశ్వసించాం, మనం నీతిమంతులమయ్యాం. ఇక ధర్మశాస్త్రం కింద మనం ఉండము. 1వ తరగతి చదివేసి 10th వెళ్ళిపోయిన తర్వాత మరలా 1వ తరగతికి రాము. అలాగే
ధర్మశాస్త్రం దాటి వెళ్ళిపోయాం మనం. బాలశిక్షకుడు మనకు నేర్పించేశాడు, మనం విశ్వాసంలోనికి వచ్చేసాం. విశ్వాసంలోనికి వచ్చేసిన తర్వాత మరలా ఆ ధర్మశాస్త్రం కిందకి మనం వెళ్ళము, ఆ బాలశిక్షకుని కింద మనం లేము, యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే మనం ఉన్నాం. ఈ ధర్మశాస్త్రాన్ని లేకపోతే నూతన నిబంధన కలిపి పాటించవచ్చు కదా, పాటించవచ్చు అంటారా? అలా పాటించడాన్ని దేవుడు వ్యభిచారం అన్నాడు. ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధనని కలిపి పాటించడాన్ని దేవుడు వ్యభిచారం అన్నాడు. ఆ మాటలు కూడా మనం వచ్చే వారం చూద్దాం. ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉండాలి, అక్కడ చెప్పారు ఆయన, ఈ సందర్భాన్ని వాడుతూ చెప్పారు. ఒక స్త్రీ ఒక పురుషుడితో మాత్రమే ఉండాలి, తన భర్తతో కాకుండా వేరే అతనితో సంబంధం పెట్టుకుంటే వ్యభిచారం ఎలాగవుతుందో, మీరు యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డారు, ఆయన ద్వారా నీతిమంతులయ్యారు, మీరు మరలా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతాను అని అంటే ఏమవుతుంది? అది వ్యభిచారం అవుతుంది. మీరు క్రీస్తు అనే పురుషుడి దగ్గర మాత్రమే ఉండాలి, ధర్మశాస్త్రం అనే పురుషుడి దగ్గరికి వెళ్ళకూడదు. అతని కింద మీరు లేరు, అతనికి మీరు బానిసలు కాదు, మీరు క్రీస్తు యేసుకి నిశ్చితార్థం చేయబడిన కన్యకలు మీరు అని చెప్తారు. ఆ మాటలన్నీ మనం వచ్చే వారం ధ్యానిద్దాం. ఈ రోజు మాత్రం మనం ధ్యానించింది యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నారు అని ఆలోచించాం. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని ఆలోచించాం. ఎలా కొట్టివేయబడిందో మాట చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. ఎలా కొట్టివేయబడింది? నెరవేర్చే వరకు ఏమవుదు? అందుకే నెరవేర్చి ఏం చేశాడు ఆయన? అందుకే సిలువలో పలికిన మాట ఏంటి? ప్రసంగం కూడా సమాప్తమైంది. ప్రార్థన చేసుకో. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఇప్పటి వరకు ప్రభా తండ్రి కొన్ని నిగూఢమైన విషయాలు ప్రభా, తరతరాలుగా ప్రభా తండ్రి నీ గ్రంథంలో దాచివేయబడిన తండ్రి తండ్రి అనేకమైన మర్మాలు మాకు తెలియజేస్తున్న రీతిని బట్టి వందనాలు తండ్రి. నూతన విషయాలు మాకు తెలియజేస్తూ ప్రభా, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది, కొత్త నిబంధన ఎలా వచ్చిందనే తండ్రి కొన్ని అమూల్యమైన విషయాలు మాకు నేర్పిస్తున్నారు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. మరికొంత వివరణ తండ్రి మరలా వచ్చే వారం తెలుసుకోవడానికి ధర్మశాస్త్రంలో ప్రభా తండ్రి ఆచార సంబంధమైన విధులు, న్యాయ విధులు తండ్రి ఇవి ఎలా కొట్టివేయబడ్డాయి, మీరు ఎలా నెరవేర్చారు, మీరు నెరవేర్చారని తండ్రి మేము తెలుసుకున్నాం ప్రభా. ప్రతి విషయాన్ని మీరు ఎలా నెరవేర్చారు అనే విషయాలు తండ్రి మేము తెలుసుకోవడానికి తండ్రి కృప దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో తండ్రి నీకు లోబడే సంఘంగా తండ్రి ఉండడానికి కృప దయచేయండి ప్రభా. తండ్రి ఈ రోజు ఎవరైతే బిడ్డలు రాలేదో ప్రభా తండ్రి ఈ విషయాలు మిస్ అయ్యారు ప్రభా తండ్రి, నిశ్చితమైతే తండ్రి ఈ విషయాలు తండ్రి వారు వినడానికి వారికి తెలియచేయడానికి తండ్రి కృప దయచేయండి. స్థిరంగా నిలబెట్టండి. ప్రతి వారం ప్రభా తండ్రి తండ్రి తప్పనిసరిగా తండ్రి నీ మందిరానికి వస్తూ ప్రభా తండ్రి దినదినం ఇంకా ఎదగటానికి తండ్రి కృప దయచేయండి. స్థిరంగా నిలబెట్టమని మీ ఆత్మ అభిషేకాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన ప్రభువును రక్షకుడైన యేసు పెట్టండి వేడుకుంటున్న పరం మంచిది. అందరికి వందనాలండి. ప్రభువుల నిమిత్తం వాక్య పఠనం చదువుకుందాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు